This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. నిజాయితీకి లోక్సత్తా శ్రీనివాస్ నిలువెత్తు నిదర్శనం. నరెడ్ల శ్రీనివాస్ విగ్రహ ఆవిష్కరణలో మంత్రి పొన్నం ప్రభాకర్. వ్యాపారులు నిబంధనలను అతిక్రమించొద్దు. ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన కలెక్టర్ పమేలా సత్పతి. కవిత లేఖపై స్పందించిన మంత్రి పొన్నం, కేసీఆర్ కూతురే కార్యకర్తల బాధలను లేవనెత్తిందని వెల్లడి. ఏక్తా యాత్రతో హిందువుల బలం చూపించాం. విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన సునీల్ రావు. ఇక వార్తలోని వివరాలు. మాజీ సీఎం కేసీఆర్ కు కవిత రాసిన లేఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఇటీ విషయంపై స్పందిస్తూ ప్రజాస్వామ్యానికి బీఆర్ఎస్ అవసరం లేని పార్టీ అని అన్నారు. సొంత కూతురే కార్యకర్తల బాధలను లేవనెత్తి అధ్యక్షుడికి లేఖ రాసిందని గుర్తు చేశారు. కనీసం కార్యకర్తలను కలవలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉందని వాళ్లే చెప్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ అంతర్గతంగా కలిసి ఉన్నాయనే అనుమానాలు కవిత లేఖలో ప్రస్తావించారని చెప్పారు. తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తూ ఉన్నా బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ చొరవతోనే కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా చేశారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. కేటీఆర్ చిట్ చాట్ పెట్టి కవిత లేఖ బాంబ్ను డైవర్ట్ చేసేందుకు కాంగ్రెస్ను విమర్శించారని తెలిపారు. 2001 నుండి వెన్నంటే ఉన్న కార్యకర్తలను ఎందుకు కలవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ ఎందుకు మౌనం పాటిస్తుందని అడిగారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మొత్తం భారతీయ జనతా పార్టీకి హ్యాండ్ ఓవర్ చేసి చేతులు ఎత్తేసి సరెండర్ అయినటువంటి మాట మేము ఆరోపణ చేసినాడు, రాజకీయ ఆరోపణ అన్నారు. ఇలా నేరుగా కవిత గారే ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్రజల్లో చురుకన అవుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం ఎదిగే సందర్భంలో భరాసాను మనమే సరెండర్ చేస్తూ ఉన్నాం అనేటువంటి మాట అడుగుతూ ఉన్నారు. దీని మీద అటు భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇటు వీళ్ళు కూడా స్పందించాలి. ఒక ఆరోపణ ఉంది, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్ననాడు భారతీయ జనతా పార్టీ బారాసా కలిపినటువంటి రాజకీయ అగ్రిమెంట్ ప్రకారంగానే పెద్దలు కేసీఆర్ గారికి వచ్చినటువంటి నోటీసు మీద అవినీతి ఆరోపణల మీద నిజం తెలుసుకునే ప్రయత్నం చేయండి. కవిత గారు పేల్చిన బాంబుల మీద ముందు వాటికి సంబంధించిన డ్యామేజ్ ఏ విధంగా భారతీయ జనతా పార్టీతోటి మీరు ప్రత్యక్షంగా మేము శత్రువులం, రాజకీయ పరంగా విభేదాలు ఉన్నాయని చెప్పగలిగే శక్తి ఉంటే దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేయండి. అవేం చేయకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విమర్శ చేసి మేము గొప్ప సాధించుకున్నామని చెప్తే అది సాధ్యం కాదు అనే మాట సందర్భంగా మనం చేస్తాం. అవన్నీ అపోహలు. నీతి నిజాయితీకి లోక్సత్తా శ్రీనివాస్ నిలువెత్తు నిదర్శనమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లోని ఫిలిం భవన్లో నూతనంగా ఏర్పాటు చేసిన లోక్సత్తా ఉద్యమ నాయకుడు నరెడ్ల శ్రీనివాస్ విగ్రహాన్ని కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి మంత్రి ఆవిష్కరించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ నరెడ్ల శ్రీనివాస్తో ఉన్న సాన్నిహిత్యాన్ని నెమరువేసుకున్నారు. లోక్సత్తా ఉద్యమ నాయకుడిగా వినియోగదారుల పక్షాన పోరాటం చేశారని గుర్తు చేశారు. మాజీ మంత్రి చొక్కారావు వద్ద అనేక అంశాలపై చర్చించే వాళ్లమని చెప్పారు. 1987లో SRR కళాశాలలో
డిగ్రీ చదువుతున్న సమయంలో చొక్కారావుతో పాటు ఎంఎస్ఆర్తో సాన్నిహిత్యం పెరిగిందన్నారు. లోక్సత్తా శ్రీనివాస్తో కలిసి మహారాష్ట్ర రాలేగావ్ సిద్ధి వెళ్లి అక్కడ నీటి వినియోగాన్ని పరిశీలించారని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు సంపూర్ణ సహకారం అందించేవారని తెలియజేశారు. 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు యూనియన్ బ్యాంకుకు లోన్ కోసం వెళ్తే సాయపడ్డారని గుర్తు చేశారు. బ్యాంకు ఉద్యోగిగా చాలా మందికి సాయం చేశారని చెప్పారు. చొక్కారావు లోక్సత్తా శ్రీనివాస్ను ఎప్పటికీ మరవలేమన్నారు. చొక్కారావు వద్ద అనేక విషయాలు నేర్చుకున్నానని తెలియజేశారు. ఫిలిం సొసైటీకి స్థలం సేకరించాలని కలెక్టర్కు సూచించారు. నరెడ్ల శ్రీనివాస్కు ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోదామన్నారు. పిల్లలు, యువత గంజాయికి దూరంగా ఉండాలని, వాటి బారిన పడకుండా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర, నాయకులు, కార్యకర్తలు, నరెడ్ల శ్రీనివాస్ అభిమానులు పాల్గొన్నారు. అంటే గతంలో తెలంగాణ సగటు మనిషికి ఉన్నటువంటి అనుమానము, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు బలీయంగా నిజ నిర్ధారణ జరిగేటువంటి విధంగా ఈరోజు కవిత గారి లేఖ ఉంది. కవిత గారు అడిగిన ప్రశ్ననే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్లోని కొంతమంది కూడా ఎందుకు భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా ఉంటా ఉన్నారు, గత 10 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వారితో స్నేహపూర్వకంగా ఎందుకు ఉన్నారు, ఇది మంచిది కాదు కదా, ఇంత పెద్ద ఎత్తున కేంద్రము రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే కూడా, లేదా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి తప్పులను, అన్యాయాలను ఎందుకు ప్రశ్నిస్తలేరు కేసీఆర్ గారు అని కాంగ్రెస్ అడిగితే రాజకీయం అన్నారు. ఇలా కవిత గారే అడుగుతా ఉన్నారు, దాని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాక ప్రజాస్వామ్యానికి అవకాశం లేని పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. సొంత పార్టీ అధ్యక్షుని కూతురే ఒక సామాన్యుని కార్యకర్తలకు జరుగుతున్న అంశం మీద సామాన్య కార్యకర్తలకు కలవడం లేదు, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు, కార్యకర్తల కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం లేదు. అటువంటి పెద్ద సమావేశం పెట్టినప్పుడు 2001 నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, సోనియా గాంధీ గారు ఒకవేళ డబ్బులే సంపాదించుకోవాలి, రాజకీయం చేయాలనుకుంటే ఈ దేశం అధికారం మొత్తం 100 మంది ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రిని సైతం త్యాగం చేసి రాజకీయాల్లో ఒక 50 ఏళ్ళు నిరాటంకంగా వెళ్ళిన వాళ్ళు ఆర్థికంగా సంపాదించుకోవాలనుకుంటే ఒక పెద్ద లెక్క కాదు. అటువంటి కుటుంబాన్ని అవమానపాలు చేసే విధంగా, అవహేళన చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ఈడీ, ఎన్ఫోర్స్మెంట్లను తమ అనుబంధ సంఘాలుగా వాడుకొని వాళ్ళను, కుటుంబాలను వేధిస్తూ ఉంది. ఇది రాజకీయ వేధింపులలో ఇది మంచి పద్ధతి కాదు. దానిలో భాగంగానే ఇవాళ కేటీఆర్ గారు భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ మేరకు ఇవాళ చిట్ చాట్ లోపల రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడుతూ ఉన్నాడు. ఎరువుల వ్యాపారులు నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గాంధీ రోడ్డు మార్గంలో పలు ఎరువుల దుకాణాలు, గోదాములను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి విత్తనాల నిల్వ, అమ్మకాలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ ద్వారా మాత్రమే విక్రయించాలని డీలర్లకు సూచించారు. బ్లాక్ మార్కెటింగ్ ఆశ్రయించరాదని, అన్ని ఎరువులు, విత్తనాలను గరిష్ట చిల్లర ధర ప్రకారమే విక్రయించాలని ఆదేశించారు. అవసరాన్ని బట్టి ఎరువులు నిల్వ చేసుకోవాలని సూచించారు. దుకాణంలో ఉన్న ఎరువులు, విత్తనాల ధరలతో బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. రైతులు ఎరువులు కొనేందుకు ఆధార్ వెంట తెచ్చుకోవాలని, పంట చేతికి వచ్చే వరకు రసీదును భద్రపరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఏడీఏ కె రణధీర్ కుమార్, కరీంనగర్ అర్బన్ ఏవో ఎం హరిత పాల్గొన్నారు. కొత్తపల్లి భూముల రద్దు విషయంపై ఇటీవల మైత్రి ఛానల్ ప్రసారం చేసిన వరుస కథనాలు కరీంనగర్ జిల్లాలో పెను సంచలనం సృష్టించాయి. రద్దయిన భూముల తాలూకు బాధితులు కలెక్టర్ను కలిశారు. మరోవైపు బాధితులు సైతం కలెక్టర్, రిజిస్ట్రార్లను కలిసి తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు.
కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి సర్వే నెంబర్ 175, 197, 198లో గల అసైన్డ్ భూములను రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలు జారీ చేశారు. మైత్రి ఛానల్ వరుస కథనాలను ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో స్పందించిన లోకాయుక్త కలెక్టర్కు ఉత్తర్వులను జారీ చేశారు. అసైన్డ్ భూములైన దాదాపు 476 డాక్యుమెంట్లను రద్దు చేస్తున్నామంటూ కలెక్టర్ ఉత్తర్వులను జారీ చేయడంతో పాటు ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కొరకు ప్రత్యేక అధికారిని నియమించినట్టు తెలుస్తోంది. ఇక రిజిస్ట్రార్ ప్రవీణ్ కరీంనగర్ కలెక్టరేట్లో కలెక్టర్ పమేలా సత్పతితో సమావేశమై చర్చించారు. ఇక భూములు రద్దు అయిన బాధితులు ఆర్డీఓ రిజిస్ట్రార్కు వినతి పత్రాలు సమర్పించారు. న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. కొత్తపల్లిలో అసైన్డ్ భూములను గతంలోనే రద్దు చేశామని రిజిస్ట్రార్ ప్రవీణ్ అన్నారు. ఇట్టి విషయంపై కలెక్టర్తో చర్చించామన్నారు. ప్రభుత్వ భూమిని రద్దు చేసేందుకు కలెక్టర్కు మాత్రమే అర్హత ఉంటుందని చెప్పారు. 1998, 2011, 2016, 2018లో ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు. ప్రొబిషన్ అని తెలిసి కూడా పలువురు అమ్మకాలు జరిపారని చెప్పారు. దీనిపై సంపూర్ణ విచారణ చేపడుతున్నామని, పూర్తి నివేదికపై అధికారులకు సమర్పిస్తామని తెలిపారు. దీన్ని క్యాన్సిల్ చేయమని చెప్పారు. సో నేను నెక్స్ట్ డేనే వెళ్ళాను, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి అడిగాను. నేను కలెక్టర్ గారు నేను కూర్చొని మాట్లాడితే మేడం గారు అడిగారు, కలెక్టర్ గారు అడిగారు ఏంటంటే ఇట్లా కలెక్టర్ గారు చెప్తే నేను డీడ్ తయారు చేయడం, క్యాన్సిలేషన్ డీడ్ తయారు చేసిన తర్వాత క్యాన్సిల్ చేయాలి, ఎవరినైనా ఆన్ బిహాఫ్ ఆఫ్ కలెక్టర్ తరఫు నుంచి ఎవరైనా డిప్యూట్ చేయమని చెప్పారు. ఆర్డీఓని డిప్యూట్ చేశారు. మాకు ఆ ఉత్తరాలు కూడా జారీ అయ్యాయి. సో ఇప్పుడు ప్రభుత్వ భూమి ఇది క్యాన్సిల్ చేయాలంటే మేడంకి పవర్స్ ఉంటాయి, కలెక్టర్ గారికి పవర్స్ ఉంటాయి కాబట్టి ఆ పత్రం మాకు అందజేశారు. సో ఇవన్నీ క్యాన్సిల్ చేయమని చెప్పేసి మేము దాన్ని ప్రాసెస్లో పెట్టాము. ఇంతకుముందు గతంలో వీళ్ళు కూడా వచ్చారు, ఎవరు బాధ్యతలు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు 476 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళు వచ్చి అడిగారు ఏంటి జరుగుతుందంటే, లేదు నేను ఇప్పటికే చెప్పాను, కలెక్టర్ గారు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి నేను క్యాన్సిల్ చేయాలి తప్పదు, అది ప్రభుత్వ భూమి కాబట్టి. అంటే గతంలో మరి ఎట్లా చేశారంటే గతంలో వచ్చింది 97 కలెక్టర్ గారు కూడా మాకు అంతకుముందు 98లో ఇచ్చారు, అది లెటర్ ఇచ్చారు మాకు. 2011 ఇచ్చారు, 16 ఇచ్చారు, 17 ఇచ్చారు, 18 కూడా ఇచ్చారు. అవన్నీ రికార్డులు ఉన్నాయి. అది గతంలో సబ్ రిజిస్టార్ చేశారు. వాళ్ళ మీద కూడా మేము సబ్ రిజిస్టార్ మీద చర్య తీసుకుంటాం, సస్పెన్షన్ చేస్తాం. అంటే వాళ్ళకు పెట్టుకున్నారండి, అది ప్రొబేషన్లో పెట్టుకున్నారు. బట్ వాళ్ళు ప్రొబేషన్ అని తెలిసి కూడా వాళ్ళు చేసేసారు. అది మరి ఎట్లా చేశారో మాకు తెలియదు. అది అటు 90ఏళ్ళు నేను వచ్చింది, రీసెంట్గా వచ్చాను, 1 year అయింది. 90ఏళ్ళ నుంచి కంటిన్యూగా అవుతాడు. మొన్న రీసెంట్గా 11లో వచ్చాడు, ఎవరు మన ఆర్డీఓ గారు వచ్చారు, నవంబర్లో వచ్చారు. నవంబర్లో వస్తే నేను అది లెటర్ ఇచ్చాను నాకు, ఈ సర్వే నెంబర్కి బ్లాక్ చేయమని చెప్తే ఇమీడియట్గా నేను దాన్ని వాట్సాప్లో పెట్టి మా సబ్ రిజిస్ట్రార్తో మాట్లాడి నేను దాన్ని అది ప్రొవిజన్లో పెట్టమని చెప్పాను. కిడ్నీలు పూర్తిగా క్షీణించడంతో తీవ్రంగా బాధపడుతున్న మహిళను యశోద హాస్పిటల్ వైద్యులు రక్షించారు. కరీంనగర్లోని యశోద ఆసుపత్రిలో వైద్యుడు పున్న అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన రాధ కిడ్నీ సమస్యతో పాటు జాయింట్ పెయిన్స్తో బాధపడుతోంది. వైద్య సేవల నిమిత్తం యశోద ఆసుపత్రిని సంప్రదించింది. ప్రముఖ నెఫ్రాలజిస్ట్ అరుణ్ కుమార్ ప్రత్యేక చొరవతో ఆమెకు వైద్యం చేశారు. కిడ్నీ ఇంజ్యూరీ కాగానే వైద్యులు డయాలసిస్ చేస్తూ ఉంటారని, చివరి క్షణాలలో మాత్రమే ఆ మార్గం ఉపయోగించాలని అరుణ్ కుమార్ తెలిపారు. రాధా అనే పేషెంట్కు సీరం క్రియాటిన్ 6కు పడిపోయిందని, వారం 10 రోజుల చికిత్స అనంతరం క్రియాటినింగ్ లెవెల్స్ నార్మల్ స్థాయికి తీసుకువచ్చామని చెప్పారు. డాక్టర్ అరుణ్ కుమార్ చొరవతో పూర్తిగా కోలుకున్నానని బాధితురాలు రాధా అన్నారు. తనను పూర్వస్థితికి తీసుకువచ్చిన యశోద ఆసుపత్రి వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.
తర్వాత ఇక్కడ వరంగల్లో పుట్టి పెరిగాను. స్కూలింగ్ అంతా వరంగలే. ఆల్మోస్ట్ అందరికి ఇక్కడ టచ్ కూడా ఉంటుంది. అందరు వరంగల్, కరీంనగర్ అంతా పక్కనే ఉంటాం కాబట్టి ఇక్కడ రిలేషన్స్ కూడా ఉన్నారు మాకు. సో మా ఫాదరు మాకు కూడా ఫిజిషియన్, వరంగల్ పల్లవి హాస్పిటల్ వరంగల్. మా ఫాదర్ ఫ్రెండ్ ఇక్కడ లక్ష్మీనారాయణ గారు. మేమంతా క్లోజ్ అసోసియేట్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో నేను డిఎం నెఫ్రాలజీ ఉస్మానియాలో ఫినిష్ అయింది. దాని తర్వాత కెనడాకి వెళ్ళాను. దాని తర్వాత కెనడాలో ఒక 3 years వర్క్ చేసి లాస్ట్ 3 years నుంచి యశోద సోమాజిగూడలో వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్స్. సో అక్కడ ఆల్మోస్ట్ యశోద సోమాజిగూడ ఎలా అంటే ఇట్స్ ఎ టెరిషరీ హాస్పిటల్. కాంప్లెక్స్ కేసెస్ ఇక్కడ రిఫరల్ బాగా కాంప్లెక్స్ కేసెస్ ఇక్కడ ట్రీట్మెంట్ కానీ టౌన్స్లో కొంచెం వరంగల్ అయినా కరీంనగర్లో ట్రీట్మెంట్ కాలేనివి బాగా రిఫర్ అవుతూ ఉంటాయి. చాలా కాంప్లెక్స్ కేసెస్ చూస్తుంటాం. సో ఆ క్రమంలోనే ఇది ఒక కేసు మా దగ్గరికి రిఫర్ అయింది. ఎలా రిఫర్ అయింది, ఏం కేసు అండ్ కిడ్నీ డిసీజ్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టాం. బేసికల్గా ఏంటంటే కిడ్నీ డిసీజ్ అనేది అవేర్నెస్ చాలా తక్కువ ఉంది అండ్ ఇట్స్ ఎ వెరీ సైలెంట్ కిల్లర్. చెప్పాలంటే సిమ్టమ్స్ ఏముండవు, దానివల్ల దాన్ని సైలెంట్ కిల్లర్ అంటాం. టెస్ట్ చేస్తే క్రియాటిన్ ఉందంటే సార్ని కలిసినాం. మా తమ్ముడికి తెలుసు సారు, మా డాడీకి కూడా ఆపరేషన్ చేసారు. ఆడికి అయిన తర్వాత మెడిసిన్ తోటే నాకు తగ్గింది. డయాలసిస్లో ఏం లేదు. అసలు సార్ ఎంత మంచిగా ట్రీట్ చేసిందంటే అసలు ఇక మర్చిపోలేము. అంత బాగా చూసుకున్నాను. నాకు అసలు నేను ఎంతో భయపడ్డా, ఏడ్చిన. ఏడవకమ్మ ఎందుకు ఏడ్చినావు, నీకు తగ్గిపోతుంది, ఏం కాదని మస్తు ధైర్యం చెప్పారు. అందుకు సార్కి నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. ఏక్తా యాత్రతో హిందువుల బలం ఏంటో చూపించామని మాజీ మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. హిందూ ఏక్తా యాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారని చెప్పారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యువత స్వచ్ఛందంగా పాల్గొన్నారని చెప్పారు. విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలను తెలియజేశారు. కరీంనగర్ అంటేనే కాషాయం అనేలా యాత్ర విజయవంతం అయిందన్నారు. కరీంనగర్లో కాషాయం కథనం తొక్కిన తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు నోరు మెదపడం లేదన్నారు. హిందూ సమాజ ఐక్యతను జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. బండి సంజయ్ ప్రసంగంతో యువతలో ఉత్సాహాన్ని నింపారని కొనియాడారు. హిందువుల ఐక్యతను చాటేలా గొప్ప సందేశాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో సునీల్ రావుతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి కరీంనగర్లో గౌరవ మంత్రి బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో హిందూ ఏకత ర్యాలీ అనేది కరీంనగర్లో హిందువుల బలం ఏందనేది నిరూపించిన విషయం అందరికీ కూడా స్పష్టంగా కనబడింది. నిన్న జరిగిన ఏకతా ర్యాలీకి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఒకవైపు వర్షం పడుతున్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఏదైతే బార్డర్లో సైనికులు ఏ విధంగానైతే మన దేశాన్ని కాపాడుతారో వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా ఆ విధంగా నిన్న హిందూ ఏకతా ర్యాలీని మరి పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది. ఈ ఐక్యతా ర్యాలీ భవిష్యత్తులో హిందువుల బలాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కొండంత బలాన్ని ఇచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ముఖ్యంగా స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి యువకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, మహిళా శక్తి కావచ్చు, అందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియదలుచుకున్నాం. కరీంనగర్ అంటేనే కాషాయం అనే విధంగా నిన్న నగర వీధులన్నీ కూడా కాషాయ వర్ణంతో మరి ఎంతో శోభితంగా మరి కనపడిన మాట అందరికీ కూడా చాలా ఆనందాన్ని కలిగించిందనే విషయాన్ని కూడా మరి తెలియదలుచుకున్నాం. చిన్న పిల్లలు సైతం ఎంతో ఉత్సాహంతో ఉప్పొంగే ఆనందంతో మరి వర్షం పడ్డా లెక్క చేయకుండా రాత్రి 11:30 వరకు కూడా ర్యాలీలో సంతోషంగా పాల్గొన్న విషయాన్ని ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా గమనించినారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం.
కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో గల శ్రీ కోదండ రామాలయంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపు ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వికాస తరంగిణి ప్రజ్ఞ అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు, జిల్లా వికాస తరంగిణి అధ్యక్షులు గౌతమ్ రావు, మాజీ కార్పొరేటర్లు తుమ్మల రమేష్ రెడ్డి, దిండిగాల మహేష్ హాజరయ్యారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విష్ణుమూర్తి దశావతారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నెల 4వ తేదీన ప్రారంభమై దాదాపు 21 రోజులుగా క్యాంపు కొనసాగిందని యాదగిరి శేఖర్రావు, కలకుంట్ల గౌతమ్ రావు అన్నారు. సుమారు 100 మంది విద్యార్థులకు భగవద్గీత, సంస్కృతి, సాంప్రదాయాలు, భజనలు, కీర్తనలు, సమాజ సేవా కార్యక్రమాలు, ఆటలు, చిత్రలేఖనం, యోగా, నైతిక విలువలు, శ్లోకాలు నేర్పించారని చెప్పారు. ప్రతి ఏటా సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. క్యాంపుకు పిల్లల్ని పంపించిన తల్లిదండ్రులకు శిక్షకురాలు శ్రీదేవి కృతజ్ఞతలను తెలియజేశారు. పిల్లలకు విద్యతో పాటు మానవతా విలువలను, హిందూ సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదగిరి శేఖర్రావుతో పాటు గౌతమ్ రావు, మాజీ కార్పొరేటర్లు దిండిగాల మహేష్, తుమ్మల రమేష్ రెడ్డి, శిక్షకులు శ్రీదేవి, ఆలయ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, వికాస తరంగిణి బాధ్యులు, విద్యార్థులు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈనాడు ముఖ్యంగా సమ్మర్ క్యాంపు స్వామిగారి పాదపద్మములకు నమస్కారాలు తెలియజేస్తూ గత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రామాలయంలో గౌతమ్ అన్న గారి ఆధ్వర్యంలో వికాస్ తరంగిణి, అట్లాగే ప్రజ్ఞా వికాసు, ముఖ్యంగా సమ్మర్ క్యాంప్ అనేది 2nd క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లల వరకు, అంటే భక్తి భావము, ఆధ్యాత్మికము, ముఖ్యంగా దేశభక్తి, ముఖ్యంగా ఒకరి పట్ల ఒకరికి గౌరవాన్ని పెంపొందించే విధంగా, సామాజిక దృక్పథాన్ని పెంపొందించే విధంగా, దైవభక్తి, అలాగే తల్లిదండ్రుల్ని, ముఖ్యంగా మనుషుల మధ్యలో ద్వేషం అనేది లేకుండా ఒక మానవత్వాన్ని, అలాగే ఒక దైవత్వాన్ని, రాక్షసతత్వాన్ని తీసివేసి ఒకరి మధ్యలో ఒకరికి ప్రేమ, వాత్సల్యము ఇవన్నీ కూడా నేర్పాలని ముఖ్య ఉద్దేశంతో స్వామిగారి సంకల్పం. చిన్నపిల్లలకు ప్రజ్ఞ వికాస్ ద్వారా వారికి మంచి విషయాలు, కథలు, శ్లోకాలు, గురువుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, దేశం పట్ల, డ్రాయింగ్ కానీ, యోగా కానీ ఇట్లాంటి విషయాలన్నీ కూడా ప్రజ్ఞ ద్వారా స్వామివారి మంగళాశాసనంతో నిర్వహించడం జరుగుతున్నది. 180 మంది పిల్లలు ఎన్రోల్ చేసుకున్నారు ఇక్కడ ఈ శాఖలో. చివరి వరకు ఒక 90 మంది పూర్తి స్థాయిలో నేర్చుకొని ఈరోజు వారందరికీ కూడా పోటీ పరీక్షలు నిర్వహించి వాళ్ళకు ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం జరుగుతున్నది. జై శ్రీమన్నారాయణ. అందరికీ జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి మంగళాశాసనాలతో సప్తగిరి కాలనీ శాఖ 5వ శాఖ ఇక్కడ ప్రజ్ఞా సమ్మర్ క్యాంపు మే 4వ తేదీ నుంచి మే 23వ తేదీ వరకు నిర్వహించబడింది. ఇందులో మేము దైనందిన జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ సమయంలో ఏ శ్లోకాలు చదవాలి, ఎందుకు చదవాలి అనే విషయాలు నేర్పించడం, అలాగే దశావతారాల గురించి, తర్వాత యోగా, ధ్యానంతో పాటుగా అన్నమాచార్య కీర్తనలు, ఫన్నీ గేమ్స్ ఇవన్నీ కూడా ఈ సమ్మర్ వెకేషన్లో పిల్లలకి నేర్పించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ జై శ్రీమన్నారాయణ. శ్రీ స్వామివారికి జై శ్రీమన్నారాయణ. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి విచ్చేసిన స్వాములకు పలువురు దాతలు సాయం చేస్తున్నారు. అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో దీక్ష విరమణకు కొండగట్టులోని దీక్షాపర్లకు మజ్జిగ, జ్యూస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అన్నం శ్రీనివాస్, మడ్లపల్లి మల్లేశం, ఎన్ఆర్ఐ ప్రవీణ్, సందా అశోక్, బి శ్రీనివాస్, విజయ్ గౌడ్, కాసర్ల కిరణ్ కుమార్ స్వాములు పాల్గొన్నారు. ఓకే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామి గట్టుకోండి. జై శ్రీరామ్. ఇస్తారు స్వామి, అందరికి ఉన్నాయి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్లోని దళిత కాలనీ సమస్యలకు నిలయంగా మారింది. వర్షం కురిస్తే డ్రైనేజీ నీటితో ఇండ్లు మునిగిపోతున్నాయి. తీవ్రమైన దుర్గంధంతో సతమతం అవుతున్నామని, వెంటనే మురుగునీరు వెళ్లేలా డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలంటూ కాలనీ వాసులు నిరసన తెలియజేశారు. మురుగునీటి కాలువలో చెత్తా చెదారం పెరిగి డ్రైన్స్ మూసుకుపోయినప్పటికీ గ్రామ పంచాయతీ సిబ్బంది మురుగు కాలువను శుభ్రం చేయడం లేదన్నారు. అధికారులు కనీసం కాలనీ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరద నీరు ఇంటిలోకి చేరి బియ్యం, పప్పు సామాగ్రి తడిసిపోయాయని చెప్పారు. రోడ్డుపై బురద పేరుకుపోవడంతో నడవడానికి కష్టమవుతుందన్నారు. వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టి డ్రైనేజీ నీరు పోయేలా చర్యలు చేపట్టాలని, లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కొరవి అనిత, కొరవి లక్ష్మి, బోయిని లచ్చవ్వ కాలనీ వాసులు పాల్గొన్నారు. ట్యాంకీలలో ఇల్లు అన్ని నిండినాక ట్యాంకీలలో పోతున్నాయి. ఎట్లా మాకు నిన్న ఇగో ఆడుకున్నాం ఈడికి పట్టాయి మేము కట్టేయవలసి వచ్చింది కదా. కట్టేయండి, మేము ఎందుకు ఇప్పుడు ఈ 4-5 సంది ఎన్నికలు మాట్లాడు సాగరా కాంచెలు అత్తాయి ఫస్ట్ చేస్తే ఓకే అవుతుంది సార్. ఇదంతా బాగా ఉండేది. గింతెత్తుతోటి పొద్దుకి గింతెత్తుతోటి అందులో పావులు ఎన్నెత్తాలి అనుకుంటున్నావు. ఇంతలు కద్దామంటే భయం ఉండదు పొద్దుకి. కరీంనగర్ శివారులోని ఇరుకుళ్ల వద్ద రాజీవ్ రహదారిపై 2 లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 2 వాహనాల డ్రైవర్లు క్యాబిన్లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడగా వారిని పోలీసులు, స్థానికులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న లారీ డ్రైవర్ జిన్నా మృతి చెందాడు. హైదరాబాద్ నుంచి గోదావరి ఖని వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి రోడ్డు డివైడర్ ఎక్కి ఎదురుగా వెళ్తున్న మరో లారీని ఢీకొట్టింది. ఇదే సమయంలో ఒక కారును ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. सही है, साथ वाले फरमान सही है। नहीं ऐसी कोई बात नहीं, अरमान सही है। साथ वाला अरमान चले गए हैं, हॉस्पिटल चले जा चुके हैं। उनके चेहरे में लोग बताने की सही। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజాయితీకి లోక్సత్తా శ్రీనివాస్ నిలువెత్తు నిదర్శనం. నరెడ్ల శ్రీనివాస్ విగ్రహ ఆవిష్కరణలో మంత్రి పొన్నం ప్రభాకర్. వ్యాపారులు నిబంధనలను అతిక్రమించొద్దు. ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన కలెక్టర్ పమేలా సత్పతి. కవిత లేఖపై స్పందించిన మంత్రి పొన్నం, కేసీఆర్ కూతురే కార్యకర్తల బాధలను లేవనెత్తిందని వెల్లడి.
ఏక్తా యాత్రతో హిందువుల బలం చూపించాం. విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన సునీల్ రావు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. This news sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.